అన్నీ బ్రేక్ ఈవెన్ అయిపోతాయి, జిఎస్టీ అవసరం లేకుండానే అయిపోతాయి, చాలా వరకు అయిపోతాయి. ఇష్టం. ఓకే సతీష్ గారు, తెలుగు రాష్ట్రాల్లో పెద్దకి మంచి కలెక్షన్ వచ్చాయి, ఊహించిన దానికన్నా మంచి రిజల్ట్ వచ్చింది. కానీ నార్త్లోను ఓవర్సీస్లోను ఎందుకు డల్ అయింది అనుకుంటున్నారు? ఓవర్సీస్ కూడా ఓకే, బట్ అనుకున్నంత రాలా. ఓకే, దానికి అది కేస్ స్టడీయే. ఎందుకంటే అన్నీ కరెక్ట్గా ఉండి కూడా ఓవర్సీస్ అనుకున్నంత రాలేదు అంటే అది కొంచెం కేస్ స్టడీ. ఇప్పటి నుంచి అంతా ఇప్పుడు వరకు ఓ రకంగా ఉంటుంది, ఇప్పటి నుంచి ఓ రకంగా ఉంటుంది అన్నట్టుంది ఓవర్సీస్. నార్త్లో ఒక సినిమాని టక్కన పట్టుకుంటారు, ఒక్కో సినిమాని పట్టుకోరు. యాక్చువల్గా ఇది పట్టుకోవాల్సిన సినిమా అయినా మనమే మామూలుగా 40 ఎంత ఉంది. సో ఇంకా ఇంకో వీక్ ఉందని ఎదురు చూస్తుంది తప్పితే, ఎందుకంటే బ్రహ్మాండమైన సినిమా. సో హౌ ఇట్ గోస్ అనేది అర్థం కావట్లేదు. బుచ్చిబాబు గారు, ఇక్కడ సార్ మీరు ఉప్పెల్లోనేమో ఒకటి, ఇక్కడేమో ఆల్రెడీ కాల్ అనేది ఉంది కదా. సో ఇప్పుడు దాన్ని బేసిక్గా రెండే ఆ సినిమాలకే ఆయువుపట్టు ఎమోషన్. బట్ ఇప్పుడు దాన్ని తీసుకుని చాలామంది సోషల్ మీడియాలో రకరకాలుగా అంటున్నారు కదా, నెక్స్ట్ ఏం కటింగ్ అని చెప్పి అందరూ అడుగుతున్నారు. సో నెక్స్ట్ అది అన్నిసార్లు సాధ్యం కాదు కదా సార్, అది జరుగుతుందేమో అంతే అండి. సినిమాలో 2 సినిమాలకి అలా కుదిరింది సార్, అన్నిసార్లు ఎలా చేస్తాం సార్. మరి నెక్స్ట్ చిరంజీవి గారితో అన్నారు కదా, ఏం చెప్పారు? లేదు సార్, సరదాగా ఇంటర్వ్యూలో జోక్స్ చేసాం అంతే సార్. అదే, థ్యాంక్ యూ సార్. సతీష్ గారు, ఇంకొక క్వశ్చన్ అండి సార్. ఇది మీరు ఈ సినిమా ముందు కూడా చాలా కొంచెం ఇబ్బంది పడ్డారు ఈ డిస్కషన్లో, పర్సంటేజ్ ఇష్యూలు అట్ల వల్ల. దాంట్లో భాగంగా ఈ సినిమాకి ఆల్మోస్ట్ 350 కోట్లు అయిందని చెప్పి బుచ్చిబాబు గారు కూడా అన్నట్టున్నారు ఈవెంట్లో, విజయవాడ ఈవెంట్లో. సార్, ఒక కొత్త ప్రొడ్యూసర్ కాకపోతే మీరు చాలా నుంచి ఇండస్ట్రీతో క్లోజ్గా ట్రావెల్ చేస్తున్నారు, ఇప్పుడు 2 పెద్ద సినిమాలు చేస్తున్నారు. అంటే కాస్ట్ అనేది కంట్రోల్ చేయాలి, అలాగే ఆ కాస్ట్ కంట్రోల్ అయితేనే ఆడియన్స్కి అఫోర్డబుల్ ప్రైజెస్లో టికెట్ ప్రైజెస్ ఇవ్వగలం అనేది చాలా కాలంగా జరుగుతుంది డిస్కషన్. ప్రతి పెద్ద సినిమా వచ్చినప్పటికీ ఆడియన్స్ అలా పించి ఫీల్ అవుతున్నారు. ఎక్కడో అక్కడ ఆగాలి, ఈ కాస్ట్ అనేది పెరిగే కాస్ట్లు, మార్కెట్ అంతా మీకు తెలిసిందే ఎంత ఘోరంగా ఉందో మార్కెట్, ఎక్కడో అక్కడ తగ్గాలనే డిస్కషన్ జరుగుతుంది. ఒక నిర్మాతగా ఏంటి మీ ఉద్దేశం ఏంటి ఇందులో? మీరు చెప్పిన పాయింట్ కరెక్టే, కానీ మనమేమో తెలుగు ఇండస్ట్రీ నుంచి వరల్డ్ ఇండస్ట్రీని చూస్తున్నాం. అంటే పాన్ ఇండియా, పాన్ వరల్డ్కి వెళ్ళాలని మన ఇండస్ట్రీ చేసే ప్రయత్నం అది. ఆ ప్రయత్నంలో ఎప్పుడు సక్సెస్ అవుద్దో తెలీదు. అంటే కొన్ని సినిమాలు అవుతున్నాయి, కొన్ని సినిమాలు అవట్లా. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ పెద్ద హీరో సినిమాలు ఉండేది సంవత్సరానికి 2-3 ఉంటాయి. సో దానికి కూడా మనం 1 వారమో 10 రోజులు తెస్తాం, మళ్ళీ ఆ తర్వాత ఫ్రీ రన్నే ఉంటుంది. సో ఇది కొంచెం డిబేటబుల్ పాయింట్. ఇది ఆ సినిమాని ఖర్చు కంట్రోల్ ఎంతవరకు చేయగలం అంతే చేయగలం. అంటే మనకి ఇంత అద్భుతంగా కావాలన్నప్పుడు డబ్బు ఖర్చు పెట్టాల్సిందే. అంటే మెజారిటీ అంతా రెమ్యూనరేషన్లో, ఆర్టిస్టులు కూడా డైరెక్ట్ ప్రతి చిన్న క్యారెక్టర్కే ఒక నోటబుల్ యాక్టర్ ఉండాలి. అది చాలా తప్పండి, చాలా తప్పు జనాల్లోకి తీసుకెళ్తున్నారు. రెమ్యూనరేషన్స్ అనేది అది 100% తప్పది. సో అదేం కాదు. అంటే పెద్ద మెజారిటీ 350లో ఎంత పర్సెంటేజ్ రెమ్యూనరేషన్ ఉండొచ్చు అండి, ఎంత పర్సెంటేజ్ మేకింగ్ ఉండొచ్చు? పర్సెంటేజ్ అడుగుతున్నా, లెక్కలు అడగట్ల. 60% సినిమా ఖర్చు అయింది, రెమ్యూనరేషన్లకి 40% అయింది. ఇది కరెక్టు, బట్ అది నరేటివ్ ఏమో డిఫరెంట్గా వెళ్ళుద్ది. ఎందుకంటే మనం సినిమాని అందరం నమ్మి సినిమా మీద అవుట్ అండ్ అవుట్ ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళాం. ఎందుకంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇది మంచి సబ్జెక్టు, జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలని మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఖర్చు పెట్టాం. బుచ్చిబాబు గారు, నాది కూడా అదే రిలేటెడ్ ప్రశ్న సార్. ఇప్పుడు ఇందులో మీరు అంటే మీ గురుగారి సినిమా పుష్ప చూస్తే కనుక అందులో అందరూ చిత్తూరు యాక్సెంట్ మాట్లాడతారు, బాగా ఎమోషన్స్ బాగా క్యారీ అయ్యాయి. అందుకని ఇప్పుడు మీరు ఇందులో చూస్తే కనుక అన్నీ వేరే లాంగ్వేజ్ వాళ్ళనే పెట్టారు. మళ్ళీ విజయనగరం బ్యాక్డ్రాప్ అంటారు. నేను ఆ ప్రాంతం వాడిని, విజయనగరం ప్రాంతం వాడిని. సో నాకు తెలుసు అది లాంగ్వేజ్ డబ్బింగ్ మీరు చెప్పిస్తే ఎలా కనెక్ట్ అవుతాం అవుదా. అంటే తెలుగు వాళ్ళు అంతమంది ఉంటుండగా ఎందుకు మీరు హిందీ వాళ్ళని అంత బొమ్మని రాని దివ్యేందు అంటే వాళ్ళు మంచి నటులు కాదని నేను అనట్లేదు. తెలుగు వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అది కష్టం, ఆ ఎమోషన్ వాళ్ళు క్యారీ చేయడం చాలా కష్టం. అదే మీరు తెలుగు యాక్టర్లు ఇంతమంది ఉన్నారండి, మన నరేష్ ఉన్నారు, రావు రమేష్ ఉన్నారు, శ్రీకాంత్ ఉన్నాడు, శివాజీ ఉన్నాడు, నందు ఉన్నాడు, చాలామంది ఉన్నారు.
మీ గురువు గారు మరి అట్లానే తెలుగు వాళ్ళందరినీ పెట్టి నార్త్లో కూడా పెద్ద హిట్ కొట్టారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.